వాలంటీర్లని తిట్టడం ద్వారా వాళ్ళ చేతను తిట్టించుకుంది పవన్ కళ్యాణ్. ఓ వర్గానికి నెగిటివ్ అయింది పవన్ కళ్యాణ్. మళ్ళీ దాన్ని సరిచేసుకోవడానికి పవన్ చేత ఆ తిట్లు తిట్టించి చంద్రబాబు గారు వచ్చేటప్పటికి వాళ్ళకు ఒక ఉదార హృదయంతో సేవ చేసేవాళ్ళలాగా 10,000 రూపాయలు మీకు అందరికి ఇస్తాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను, ఎదిగేలా చేస్తానని హామీ ఇస్తే మళ్ళీ ఈయన వెళ్ళి ఆ చంద్రబాబు గారు చెప్పిన దానికి అవునవునవునంటూ వెనకాల చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితి. ఈయనే తిట్టాడు వాలంటీర్లు అందరూ దుర్మార్గులని. ఆ తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరూ కరెక్టే, వాళ్ళు మంచోళ్లే అంటూ మళ్ళీ ఇది మాట్లాడింది ఆయన. తీరా చూస్తే అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను పక్కన పెట్టింది బాబు సర్కార్. అది నెత్తిన పవన్ కళ్యాణే పాపాల భైరవుడు అది నెత్తినేసుకున్నాడు. ఇప్పుడు రేషన్ వెహికల్స్ అంటే అక్కడ 2.5 లక్షల ఉద్యోగాలు వీధులు పాలు చేశాడు. పవన్ కళ్యాణ్కే ఆ పాపం అదే అంటగట్టింది తెలుగుదేశం పార్టీ. ఈయన నెత్తిన పెట్టుకున్నాడు ఆయన. మేబీ పవన్ కళ్యాణ్ ద్వేషం కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వేషాన్ని ఆచరణలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చి చూపెట్టినట్టు. ఇప్పుడు అట్లాగే 20,000 మంది బ్రతుకుల్ని రోడ్డును పడేసినటువంటి కాన్సెప్ట్ కూడా పవన్ కళ్యాణ్ తన నెత్తిన వేసుకున్నారు. రేషన్ వరకు తేడా వచ్చేది, ఉద్యోగాలు కూడా మానేసి క్యూ లైన్లో ఉండాల్సి వచ్చేది. అందుకని చెప్పి ఇప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అట్లాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల దగ్గర అందించబోతున్నాం. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటుంది. ఇదివరకు ఏ కుటుంబానికి అందలేదని చెప్పి ఎవడొచ్చి రోడ్డు మీద మాట్లాడాడు? ఆయనకి మరి అవగాహన ఉందో లేదో, ఆయనకి ఎవడన్నా చెప్తున్నది దిక్కుమాలిన సలహాలు చెప్తున్నాడో లేదో తెలియదు. ఎవడు ఏ ఒక్కడు కూడా రేషన్ వెహికల్ ద్వారా మాకు రేషన్ అందలేదని చెప్పాల. పైగా రేషన్ వెహికల్ వాళ్ళకి టైంకి ఎప్పుడు వస్తుందో వాలంటీర్ ముందే మెసేజ్ పెట్టేవాడు. ఇళ్లలో లేడీస్ తీసుకుంటారు కానీ ఉద్యోగాలు మానేసి ఏ మగాడి వెళ్ళి అక్కడ క్యూ లైన్లో నుంచోలేదు. రెండోది రాత్రి పూట్ల కూడా వచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 9-10 కూడా వచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అబద్ధం చెప్పేటప్పుడు అతికేటట్టు ఉండాలి. పేదలకు తెలుసు అక్కడ దానివల్ల లభించినటువంటి ప్రయోజనం. రేషన్ షాపు దగ్గర నుంచి మోసుకెళ్లే కర్మ తగ్గింది. దాన్ని బరువులు మోయడానికి లేకపోతే రిక్షాలకి ఆటోలకి డబ్బులు ఖర్చు పెట్టుకునే అవసరం లేకుండా సందు మొదట్లోనే లేకపోతే సెంటర్ మొదట్లోనే పెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే వాలంటీర్ల ద్వారా ఇంటికి వెళ్తున్న పెన్షన్ ఇప్పుడు రోడ్డు మీద నుంచోబెట్టి ఇస్తున్నటువంటి పరిస్థితి. అది పవన్ కళ్యాణ్ నెత్తినేసుకున్నట్టే అయింది. ఇప్పుడు తాజాగా ఇది మళ్ళీ నెత్తినేసుకోవడం. మరి దానివల్ల ఆయనకి ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదు. పాపాలు అంటే వాళ్ళ నోటి దగ్గర కూడు తీసిన పాపం తన్నెత్తిన పెట్టుకుంటున్నాడు. మరి అది ప్రయోజనమో నష్టమో కాలం డిసైడ్ చేయాలి.